నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని, దేశానికి ప్రజాస్వామ్య పునాది వేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం అందరికీ మార్గదర్శకంగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, జిల్లా సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ పార్లమెంటు సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యవతి పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జీవీఎంసీ 83వ వార్డు భీమునిగుమ్మం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు స్థానిక భీమునిగుమ్మంలో జరుగుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలను ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఆది ఆంధ్ర సంఘం సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, అదేవిధంగా సీనియర్ నాయకులందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో, ఆయన ఆశయాల్లో గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగించి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి పేద మధ్యతరగతి కుటుంబాలు అందరితో సమానంగా ఉండాలని 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించారు. ఏ విధంగానైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సూచించిన విధంగా అందరికీ సమాన హక్కు ఉంది అనేటువంటి రాజ్యాంగ వ్యాఖ్యలతో ఈ పరిపాలన కొనసాగించారు. కాబట్టి మనందరం కూడా అంబేద్కర్ గారిని ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధంగా విజయవాడ నడిబొడ్డున మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 130 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అంబేద్కర్ గారు ఏ విధంగానైతే రాజ్యాంగాన్ని రచించారో అందులో ఉన్నటువంటి ప్రతి వ్యాఖ్యను కూడా మనందరం ఆదరించి మనందరం ఫాలో అవి నడుచుకోవాలని కోరుకుంటూ మనందరి తరఫున అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.